హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ బిర్యానీ రెసిపీ చూపిస్తానండి. చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసే విధానాన్ని చూద్దాం. నేను చూపించే చికెన్ బిర్యానీ 30 to 40 మెంబర్స్కి సర్వ్ చేయొచ్చండి. మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్లో ఫాలో అయితే ఎటువంటి డౌట్ లేకుండా హ్యూజ్ అమౌంట్లో చేసిన చాలా టేస్టీగా ప్రిపేర్ చేయాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా 8 kgs బాస్మతి రైస్ని తీసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసి తర్వాత ఇలా రైస్లో నీళ్లు పోసి 1 అవర్ నానబెట్టండి. ఇప్పుడు 10 kgల కుక్క ఏ పాత్రను తీసుకొని వేడయ్యాక 1 లీటర్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 kgల ఉల్లిపాయను ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఉల్లిపాయల టేస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మాడకుండా ఇలా ఈ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. అయితే సగం కర్రీలో యూస్ చేయాలండి, సగం గార్నిషింగ్ కోసం ఉంచుకోవాలి. ఇప్పుడు 8 kgల చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి 2 గుప్పెళ్ళు కల్లుప్పుని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల పసుపు, 8 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఇది కూడా కొంచెం మీ టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత 6 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, 5 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకోండి. తర్వాత 300 గ్రామ్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు 20 పచ్చిమిర్చిని తీసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసి ఇలా వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ ప్రతి ముక్కకి పట్టేలాగా కలపండి. ఇలా బాగా కలిసిన తర్వాత 6 నిమ్మకాయలను ఇలా జ్యూస్లా తీసి వేసుకోండి. అలాగే 1 లీటర్ చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోండి. గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీరను యాడ్ చేసుకోండి. సగం గార్నిషింగ్ కోసం ఉంచుకోండి. ఇలా బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ సగం కర్రీ కోసం వేసుకోండి, సగం లేయర్స్ కోసం ఉంచుకోండి. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల చాలా రుచి యాడ్ అవుతుందండి. ఇప్పుడు 200 ml ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టి 1 అవర్ మ్యారినేషన్ కంపల్సరీగా చేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 1 అవర్ మ్యారినేషన్ తర్వాత ఆనియన్స్ వేసి వేయించిన ఆయిల్లోనే ఈ చికెన్ని వేసుకోండి. 5 to 10 minutes మూత పెట్టి కుక్ చేసుకోండి. కొద్దిసేపటికి ఇలా వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఒకసారి స్టర్ చేసుకోండి. మెల్లగా స్టర్ చేయండి. చికెన్ అన్నది హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి. మిగతా 50% తర్వాత లేయర్స్లా వేసుకున్నప్పుడు కుక్ అవుతుంది. చికెన్ ఇలా ఉడికించేటప్పుడు మనం వేసుకున్న హోమ్ మేడ్ స్పైసెస్ వల్ల మంచి అరోమాగా ఉంటుందండి బిర్యానీ కర్రీ. ఇలా చికెన్ 50% కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత 10 నుంచి 12 kgలు రైస్ ఉడికే పాత్రను తీసుకొని రైస్ కుక్ అవ్వటానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ వాటర్లో 12 యాలకులను వేసుకోండి. 20 లవంగాలు, 6 దాల్చిన చెక్క ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల షాజీరా, 6 స్టార్ పువ్వులు, 5 మరాఠీ మొగ్గలు, 6-7 బిర్యానీ ఆకులను వేసుకోండి. ఇలా వేయటం వల్ల రైస్ కూడా భలే టేస్టీగా ఉంటుందండి. తర్వాత గుప్పెడు పుదీనా ఆకులను వేసుకోండి. అలాగే గుప్పెడు కొత్తిమీరను యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత 3 గుప్పెళ్ళ కల్లుప్పుని వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి.
ఇప్పుడు మూత పెట్టి బాయిల్ చేయండి. ఈ స్పైసెస్ అన్నీ బాగా వాటర్లో బాయిల్ అయ్యి ఈ ఫ్లేవర్ మొత్తం యాడ్ అయింది కాబట్టి వాటర్ నుంచి రిమూవ్ చేసుకోండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. మెల్లగా వేసుకోండి. 8 kgs రైస్కి 8 kgs చికెన్ అన్నమాట. ఈ మెజర్మెంట్ని గుర్తుపెట్టుకోండి. రైస్ అనేది ఇలా 70% కుక్ అవ్వాలండి. ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా కుక్ అయ్యి ఉండాలి. మిగతా 30% లేయర్లా వేసినప్పుడు కుక్ అవుతుందండి. ఇప్పుడు 20 kgలు కుక్ అయ్యే ఒక పాత్రను తీసుకొని అందులో ముందుగా పావు వంతు ఉడికించిన రైస్ని ఒక లేయర్ లాగా ఇలా వేసుకోండి. తర్వాత కొన్ని ఇలా చికెన్ పీసెస్ని వేసి కొంచెం గ్రేవీని కూడా యాడ్ చేయండి. మళ్ళీ ఇలా పైనుంచి రైస్ ఇంకొక లేయర్లా వేసుకోండి. ఇలా గ్రేవీతో పాటు వేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల రైస్లో కూడా చికెన్ గ్రేవీ బాగా పడుతుంది. గ్రేవీలో ఫ్లేవర్ మొత్తం రైస్లో యాడ్ అవుతుందండి. తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరను వేసుకోండి. మళ్ళీ రైస్ని ఇలా వేసుకోవాలండి. మళ్ళీ రైస్ ఒక పావు వంతు వేసుకోండి. ఇలా లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత చికెన్ పీసెస్ గ్రేవీతో పాటు వేసుకోండి. ఆల్ సైడ్స్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండండి. గ్రేవీతో పాటు ఇలా వేయటం వల్ల రైస్ చికెన్ గ్రేవీతో పూర్తిగా కుక్ అవుతుందండి. ఇలా హాఫ్ గ్రేవీని ఇక్కడ ఈ స్టేజ్లో వేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. మళ్ళీ పుదీనా, కొత్తిమీర ఆకులను ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ రైస్ లేయర్ని వేసుకోండి. ఇలా ప్రతి లేయర్కి గ్రేవీతో పాటు వేయటం వల్ల ఈ చికెన్ మసాలా ఫ్లేవర్స్ అన్నీ రైస్లోకి కూడా యాడ్ అయ్యి టేస్టీ బిర్యానీ ప్రిపేర్ అవుతుందండి. ఇప్పుడు మిగిలిన చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని పుదీనా, కొత్తిమీర ఆకులను మళ్ళీ వేసుకోండి. నెక్స్ట్ లేయర్ మొత్తం రైస్ని వేసుకోండి. చివరిగా మిగిలిన గ్రేవీని పైన ఇలా వేసుకోండి. ఇంకా ఎటువంటి ఫుడ్ కలర్ అవసరం లేకుండానే మనం వేసుకున్న స్పైసెస్ న్యాచురల్ కలర్ సరిపోతుందండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని కొంచెం వేసుకోండి. చాలా ఫ్లేవర్గా ఉంటుంది. తర్వాత 4-5 టేబుల్ స్పూన్స్ నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మూత పెట్టి పొయ్యి మీద ఒక ఐరన్ తవా లాంటిది పెట్టుకొని ఇప్పుడు ఈ పాత్రను పైన పెట్టండి. 10 minutes మీడియం టు హైలో పెట్టి 25 to 30 minutes లో టు మీడియంలో పెట్టండి. అంతే, చూడండి ఇలా పూర్తిగా కుక్ అయ్యి ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఎడ్జెస్ నుంచి మెల్లగా ఇలా ఒకసారి కలిసేలా కలుపుకోండి. చాలా మెల్లగా కలపాలండి, లేదంటే రైస్, చికెన్ పీసెస్ విరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత కూడా ఇంకొకసారి మూత పెట్టి రెస్ట్ ఇచ్చి తర్వాత వేడివేడిగా చికెన్ బిర్యానీ సర్వ్ చేయండి. అంతేనండి, దావత్ వాలీ చికెన్ బిర్యానీ ప్రిపేర్ అయింది. మన గెస్ట్ల కోసం బయట హోటల్స్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకునే కంటే ఇలా హైజీనిక్గా మనమే ప్రిపేర్ చేసుకుంటే ఆ తృప్తే వేరండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే 1 time సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని యాక్టివేట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.